మాతాకి వందే వందే వందే. వందే మాత్రం అంటేనే అందరికి ఒక రకమైన ఇన్స్పిరేషన్, మాకు గూస్ బంప్స్ వస్తాయి. ఇది కేవలం ఒక మాటల్లో ఒక స్లోగన్ కాదు. వందే మాత్రం అంటే కొన్ని వందల మంది లక్షల మంది మా ప్రాణాలు లేకపోయినా సరే నెక్స్ట్ జనరేషన్ అంటే మనం అందరం ఇక్కడ ఫ్రీగా కూర్చొని మంచి బతకాలని చెప్పి ఆలోచించి వాళ్ళ ఆలోచించి ప్రాణాలు మొత్తం కూడగొట్టుకొని మన కోసం కూడగొట్టుంది. కాబట్టి వాళ్ళకు గుర్తుగా మనం ఈరోజు వందే మాత్రం అంటుంది. దానికి అంత పెద్ద చరిత్ర ఉంది. ఇది కేవలం 2 అక్షరాలు 2 పదాలు కాదు. కాబట్టి వందే మాత్రం గురించి కూడా మనం అందరం ఒకసారి ఆలోచిద్దాం, దాని గురించి తెలుసుకుందాం. మన భారత మాతని ఏ రకంగా పోలుస్తాం? ఇప్పుడు ఒక లైన్ ఉంది కదా, కుంభే దుర్గా దశ ప్రహారిణి అంటే భారత మాతని కూడా ఒక దుర్గా మాతగా దాన్ని పూజించే సంస్కృతి మనకు నేర్పిస్తుంది. అంటే మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అసలైన వందే మాత్రం ఇంతగానం ఉంటుంది. కాకపోతే దాన్ని కట్ చేసి మనం సగం చెప్పే ప్రయత్నం చేస్తాం. రేపటి నుంచి మనం మొత్తం ఒకటేసారి నేర్చుకోకపోయినా 1 లైన్ దాని మీనింగ్ దాని అర్థం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం.